ఏది మేమేం చేయలేదండి. మాది ఎవరు ఏం చేసినారంటున్నారు? ఏదో నైట్ టైం సెలబ్రేషన్ లా కార్ ని కొంచెం కింద పడేసినట్టు అది సంబంధం లేదు. ఎవరైనా వాళ్ళ బాధితులు ఎవరైనా ఉంటే ఆ విషయం చేసినచ్చు, నాకు సంబంధం లేదు యాక్చువల్. బట్ ఒకటండి, నేను గెలిచిన తర్వాత ఇమీడియట్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు మీరు మేము ఇప్పుడు మనం అందరం ఒకటే. మనం అందరు కూడా ఫైట్ చేసేది ప్రజల ఏమంటారు భవిష్యత్తు గురించి, డెవలప్మెంట్ గురించి. సో అందరం కలిసి డెవలప్మెంట్ అభివృద్ధి పరంగా ముందుకెళ్దామని చెప్పడం జరిగింది. ఆ మాట పైన అన్ని కూడా భగవంతుని దయవల్ల మా ప్రజల ఆశీస్సులతో, పెద్ద కాంగ్రెస్ పార్టీ మా ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో అంత పాజిటివ్ జరుగుతుంది. ఎన్నో ఏళ్ళ కళ నెరవేరింది. మా ప్రాంత ప్రజలు కూడా ఒక స్థానిక నాయకత్వం కావాలనుకున్నాము. అందులో ఇందిరాగాంధీ గారి జన్మదిన సందర్భంగా రావడం ఇంకా హ్యాపీగా ఉంది. ఇది ఇందిరాగాంధీ గారి పార్టీ, కాంగ్రెస్ పార్టీ పెద్దల ఆశీర్వాదంతో కాంగ్రెస్ అధిష్టానము, మా ముఖ్యమంత్రి రేవంత్ అన్న. బీఆర్ఎస్ ఉంటదా పోతదా అనేది మీరు 11వ తారీఖు చూసారుగా. అప్పుడు ఏమర్థమైంది అందరికి? ఎంత భయం లేకపోతే అందరు బయటకు వచ్చి గల్లీ గల్లీ తిరిగారు, రౌడీయిజం చూపించారు. పార్టీ ఉంటది అనే భయంతోనే అందరూ బయటకు వచ్చారు ప్రతి గల్లీకి. దాన్ని బట్టి అందరికి అర్థం వచ్చే కదా. ఇంకా అంతకంటే నిదర్శనమే ఉంది. మాగంటి సునీత గోపీనాథ్ 11వ రోజునే అందరికి ధైర్యాన్ని ఇచ్చింది, ధైర్యంతో నిలబడింది. ఇప్పటికీ ఎప్పటికీ అందరికి అదే ధైర్యాన్ని, స్ఫూర్తితో ముందుకు వచ్చి అందరినీ ముందుకు నడుస్తుంది. తర్వాత అంతా వచ్చేది గులాబీ జెండానే, కారే. అంతే, రెండో మాటే లేదు. ఒక మాటలో చెప్పాలంటే ఎంత కిందకు తోయాలని చూసారో అంత పైకి వస్తాము. ఓకే. అండ్ జూబ్లీ సమస్యల మీద కూడా ఫైట్ చేస్తుంటారా? చేస్తాం.